హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి 2 సాదా బ్లౌజులండి. వీటిని కటింగే ఇప్పుడు చూపించబోతున్నాను. స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. వీటిలో మెయిన్ చెప్పాల్సింది, తనకొచ్చేసి చంక రౌండ్ చాలా తక్కువ ఉంటుందండి. ఏ విధంగా అడ్జస్ట్ చేసి కట్ చేసి కుడతాననేది ఒకసారి చూసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఇవి వచ్చేసి ఒకేసారి 2 సాదా బ్లౌజ్ని ఒకేసారి కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆది జాకెట్లోంచి ఏ విధమైన కొలతలు తీసుకుని కట్ చేస్తాననేది చూడండి. ఇందులో నుంచి ఫస్ట్ వచ్చేసి నడుము కొలత తీస్తున్నానండి. ఆ తర్వాత బ్లౌజ్ పొడవు తీద్దాము. 30 ఇంచెస్ ఉందండి. నడుము కొలత వచ్చేసి 30 ఇంచెస్ ఉంది. ఇంకా బ్లౌజ్ పొడవు చూద్దాము. చూడండి, బ్లౌజ్ పొడవుని ఏ విధంగా కొలుస్తాననేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కిందండి, కింద వచ్చేసి నడుము వరకు ఎంత ఉందండి? గీత తక్కువ 13 ఇంచులు ఉందండి. సాగదీసి పట్టుకోకూడదండి. ఇందులో 2x2 ముక్క కాబట్టి సాగదీసే కొద్దీ సాగుతూ ఉంటుంది. జస్ట్ పట్టుకోవాలి అంతే. 13 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, నోట్ చేస్తున్నాను. నడుము వచ్చేసి 30, బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ అండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. నేను వచ్చేసి పొడవు ఎంతండి? 13 ఇంచులు. దానికి పావు ఇంచు కింద వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన షోల్డర్ ఖర్చు కోసం అంటే మొత్తం కలిపి పావు తక్కువ 14 ఇంచులకు పెట్టానండి. ఖర్చుతో కలిపి బ్లౌజ్ పొడవు సేమ్ అదే పావు తక్కువ 14 ఇంచులు ఈ వైపు కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ రెండింటిని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, మనకి నడుము కొలత ఎంతండి? 30 కదా. 30లో 4వ భాగం ఎంత? 7.5 అండి. చూడండి, ఇక్కడ 7.5 ఇంచులకు మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి, 8.5 అనమాట. ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి ఈ నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. అప్పుడు ఎంత అండి? 8.5 అనమాట. ఇక్కడ చూడండి, దేనికి 8.5? చెస్ట్ లూజ్ కండి. చెస్ట్ లూజ్ కి ఈ విధంగా మార్క్ చేశాను. ఎవరికైనా ఇంకొంచెం చెస్ట్ ఎక్కువ ఉందంటే ఈ ఒకటి ప్లేస్ లో 1.5 యాడ్ చేసుకోండి. వీళ్ళకి చెస్ట్ కావాల్సిన లూజ్ వచ్చేస్తుందండి. చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడ వచ్చేసి ఒక లైన్ డ్రా చేసేసాను. ప్లస్ ఖర్చు అండి. చూడండి, ఈ విధంగా ఖర్చు కూడా డ్రా చేశాను. ఇంక ఇప్పుడు చూడండి, ఈ కొలతకు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకు మార్క్ చేస్తాను. సేమ్ అదే 5.5ని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చూడండి, చూడండి వీళ్ళకి చంకడౌన్ వచ్చేసి 5 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. చూడండి, అదే 5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ చూడండి, ఈ చంక దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ని ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇక్కడున్న మనం మార్క్ చేసాం కదా, ఈ 3 మార్కింగ్లు వచ్చే విధంగా స్కేల్ పెట్టేసి ఈ విధంగా షేప్ తీసేయడమేనండి. అంతేనండి. కిందకు వచ్చేసరికి మొత్తం ఉంటుంది 8.5 కదా, అంటే 4.5 అండి. అందులో సగం అంతా 4.5కి దేనికి డాట్ కోసం అండి. అదే 4.5ని ఇక్కడ కూడా మార్క్ చేసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని చూడండి, ఇట్లా ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకుని ఇంక ఇక్కడ గమనించుకోవాల్సింది సైడ్ క్రాస్ అండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా క్రాస్ తీయాలి. ఎక్కడ కదా కుట్టుబడుతుంది. ఇక్కడ నుంచి అయినా తీయచ్చు, దీనికంటే ఒక పావు ఇంచ్ ఇక్కడ నుంచి అయినా. చూడండి, ఈ విధంగా. అంతేకాని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదండి. ఈ విధంగా ఇట్లా పెట్టేసి తీయకూడదు అనమాట. కుట్టి ఇక్కడ పడుతుంది కదా, దానికి ఒక పావు ఇంచ్ అయినా దాటొచ్చు. ప్రాబ్లం అయితే ఉండదనమాట. ఓకేనండి, ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. ఈ హాఫ్ ఇంచ్ దేనికి ఇక్కడ క్రాస్ తీయాలంటే ఇక్కడ సైడ్ ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి బ్యాక్ పార్ట్. ఇంకోటి వచ్చేసి ఈ క్రాస్ తీయకుండా నార్మల్ గా పెట్టేసామనుకోండి, రోజు కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకు వచ్చేస్తుందండి. అందుకోసం ఖచ్చితంగా ఇక్కడ హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పొడవు పెరిగే కొద్దీ ఇక్కడ ఒక 3/4 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ నడుము కొలత ఇక్కడ హాఫ్ ఇంచ్ చాలు. ఇంకా చిన్న సైజు వాటికి అయితే ఒక పావు ఇంచ్ తీసుకున్నా సరిపోద్దండి. ఇంకా 16 ఇంచెస్ అంతవరకు వెళ్తుంటాయి కదా కొన్ని బ్లౌజ్ పొడవుగా, అప్పుడు వచ్చేసి ఇక్కడ హాఫ్ 3/4 ఇంచ్ వరకు 3/4 ఇంచ్ కూడా తీయచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ చూడండి, నెక్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను.
ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. అదే 7 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని రెండు వైపులా చూడండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను. కింద వైపున కూడా ఈ విధంగా 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనండి. బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏజ్డ్ పర్సన్ కాబట్టి బ్రాడ్ వేసుకోరండి. ఇంకొంచెం బ్రాడ్ కావాలన్నా అడిగిన వాళ్ళకి కస్టమర్ని బట్టి ఈ విధంగా బ్రాడ్ తీయచ్చు. ఇక్కడ 3 ఇంచులు 3.5 కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇంత ఏజ్డ్ కదా, అందుకోసం వీళ్ళేమి బ్రాడ్ వద్దన్నారండి. ఇక్కడ చూడండి ఒక పావించి నెక్ వైపున ఆ విధంగా డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేయాలండి. ఈ పావించు తీయడం వల్ల పావించు కంటే తక్కువే ఉంటుందండి. తీయడం వల్ల షోల్డర్స్ చాలకుండా ఇక్కడ నెక్ వైపున పట్టుకొని ఉంటుందండి. అందుకోసం ఈ టిప్ యూస్ చేసి చూడండి మీకే. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ లో మెయిన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక పావించి కంటే ఒక గీతకు పావించి పెట్టి చూడండి. షోల్డర్ చారు నెక్ వైపున పట్టుకొని ఉంటుంది. ఇక్కడ అండి మెయిన్ ఇది కూడాను సైజుని బట్టి, అంటే ఇది 30 కాబట్టి ఇక్కడ 1.5 అండి. ఇంకా చిన్న సైజు వాటికైతే 1 ఇంచ్ పెట్టుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. పెద్ద సైజు వాటికైతే 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి. అంటే 38 అట్లాంటి వాటికైతే ఇక్కడ 1.5 పెట్టుకోండి, 1.5 పెట్టుకోండి సారీ. ఈ విధంగా తీయడం వల్ల కరెక్ట్ గా తీయమని ఎందుకు చెప్తున్నానంటే ఈ చంక దగ్గర ఎటువైపు ఎటువంటి ముడతలు రావండి. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఉంటుంది. చాలా మంది గమనించి చూడండి మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ కరెక్ట్ గా తీయకపోవడం వల్ల ఇక్కడ లూజ్ ఉంటదండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని చూడండి, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇంకా మెయిన్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ సైడ్ క్రాస్ అండి. దీన్ని తీయడం వల్ల కూడాను సైడ్ ఏ విధమైన ముడతలు రావు, చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. అందుకోసం ఇక్కడ చూడండి ఇది కుట్టు పడుతుందండి, కుట్టుబడే దగ్గర అనమాట. ఇది ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నా. ప్లస్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ అండి, చూడండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మీరు వచ్చేసి నెక్ వచ్చేసి మీ ఇష్ట ప్రకారం పెట్టారు, ఎట్లా కొలుచుకున్నారు అనుకోవచ్చు. నేను ఒకసారి కొలిచి చూపిస్తానండి. 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఖర్చుకి కొలుచుకొని చూస్తున్నానండి. ఎక్కడ కుట్టు పడుతుంది కదా అక్కడ చూడండి. నాకు వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది అనమాట. అందుకనేసి 7 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తానండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఇక మెయిన్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ కస్టమర్కి వచ్చేసి నడుము, ఎవరైనా కూడాను కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు నడుము కొలత ప్రకారం విన్నప్పుడు వచ్చేసి షోల్డర్ 5.5, చంక డౌన్ కూడా 5.5, లేకపోతే చంక రౌండ్ని బట్టి మారుతుందండి. ఈ చంక డౌన్ అనేది మెయిన్ గుర్తు పెట్టుకోవచ్చు. ఈ చంక డౌన్ అనేది చంక రౌండ్ని బట్టి మారుతుంది. దీనికి వచ్చేసి చాలా సన్నగా ఉంటుందండి. చంక రౌండ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం నేను ఇక్కడ 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. చంక రౌండ్ కనుక ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఈ నడుము కొలత ప్రకారం కొంచెం ఎక్కువ ఉండే వాళ్ళకి వచ్చేసి 5.5 ఇంచ్ వరకు కూడా పెట్టుకోవాల్సి వస్తుందండి. కానీ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను 5 ఇంచులకే మార్క్ చేసుకున్నాను. చెప్పాలనుకున్నది ఏంది, చంక రౌండ్ ఎక్కువ ఉంటే చంక డౌన్ పెరుగుద్ది, చంక రౌండ్ తక్కువ ఉంటే ఈ చంక డౌన్ అనేది పైకి మార్క్ చేసుకుంటామండి. అంటే తగ్గద్దు అనమాట, తగ్గించుకుంటాం. అది ఒక్కటేనండి. అంతేగాని ఈ చెస్ట్ లూజ్ లో ఏ మార్పు ఉండదండి. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా 2 కట్ చేశాను. చూడండి ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసి మొత్తం అవుట్ లైన్ డ్రా చేశానండి. ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అండి. ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఈ చంక ఈ షోల్డర్ వరకు కట్ చేసేస్తానండి ఇప్పుడే. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి పావించి వచ్చేసి నెక్ వైపున డౌన్ పెట్టాను కదా, అది ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి తీయాలండి. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ లో కట్ చేశాను, అది మీకు చూపించలేదు. అంటే ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ చేసినట్టు. ఇప్పుడు దీని అవసరం లేదండి, పక్కన పెట్టేద్దాం. బ్యాక్ పార్ట్ తో ఇంకా పని లేదు మనకి. పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ పొడవు వచ్చేసి 11.5 ఇంచులండి. తనకు వచ్చేసి చెస్ట్ చాలా తక్కువ ఉంటుందండి, సన్నగా ఉంటారు. దీనికోసం 11.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇంకొకటి చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులండి. ఇక్కడ వచ్చేసి 2.5 మార్క్ చేసుకుంటున్నా. చూడండి ఈ విధంగా 5 నుంచి ఒక 6 ఇంచులకు మార్క్ చేసేసుకొని చూడండి ఇక్కడికి కదా నెక్ కట్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఫ్రంట్ కూడా రౌండే కాబట్టి ఈ స్కేల్ యూస్ చేసి రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఇంతవరకు అయిపోయింది కదా. వచ్చేసి ఉక్సుల దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి.
ఇదండి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా! ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. అక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు మార్క్ చేశాను. డాట్ వచ్చేసి 2 ఇంచులకండి. ఇప్పుడు చూడండి. ఈ రెండిటిని ఈ విధంగా క్రాస్‌గా కలిపేస్తున్నా. మనకి నడుము కొలత ఎంతండి? 7.5 రావాలి. ఇక్కడ చూడండి 3 ఇంచెస్. ఇక్కడి నుంచి 7.5 చూద్దాం. ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్నామండి. పైకి మార్క్ చేసుకొని ఈ రెండిటిని కలిపి ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి క్రాస్‌గా లైన్ డ్రా చేయడం వల్ల ఈ లెంత్ పెరిగే ఛాన్స్ ఉంటదండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ ఉంది. ఈ డాట్ పట్టేస్తాం కదా! ఇంక అక్కడి నుంచి 7.5 ఇక్కడికుందండి. ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచి ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేదాన్ని. ప్లస్ ఖర్చు. ఇది ఖర్చండి. ఇప్పుడొచ్చేసి ఇది మెయిన్ డాట్. ఇదొచ్చేసి కుట్టుబడి దగ్గర. నాకు కన్వీనియంట్ లేక ఈ విధంగా మార్క్ చేసుకున్నానండి. అంటే ఫ్రంట్ వచ్చేసి మన వైపు ఉండాలి యాక్చువల్‌గా. కానీ నాకు క్లాత్ కన్వీనియంట్ లేదు. అందుకని ఈ విధంగా పెట్టి మార్క్ చేసేసాను. ఇదొచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ అండి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకోటొచ్చేసి మెయిన్‌ది మర్చిపోయాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అండి. ఏంటిది? ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటే మీకు ఈజీ ఉంటది. చంక లోతండి. ఒక 1/2 ఇంచ్ తీస్తే సరిపోద్ది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్. ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నానండి. ఓకేనా? ఈ ఫ్రంట్ పొడవు మీరు అక్కడ కొలవకుండానే ఎట్లా పెట్టారంటే తనకి చాలా చెస్ట్ తక్కువ ఉంటది కాబట్టి, దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చండి. చెస్ట్‌ని బట్టి వెళ్ళిపోవచ్చు. ఈ చెస్ట్ మెయిన్ ఏంటంటే ఈ కింద నుంచి మార్క్ చేయకూడదండి. పైనుంచి ఎంత అనేది తెలుస్తదనమాట. ఈ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక విధంగా, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటదండి. అందుకనేసి ఈ ఫ్రంట్ పొడవు అనేది కింద నుంచి లెక్క కాదండి. పైనుంచి కొలుచుకోవడమే కరెక్ట్ అనమాట. కింద నుంచి 2 ఇంచెస్ అని, 3 ఇంచెస్ అని అంటే ఇప్పుడు 2 ఇంచెస్ పెంచుతారండి మీరు. ఇక్కడికి హోల్ చేసి ఇక్కడికి మార్క్ చేస్తారు. కొంతమంది బ్లౌజ్ పొడవు ఎక్కువ పెట్టుకుంటారు. అట్లాంటప్పుడు ఎట్లా? ఇది పెంచుకోవాలో, తగ్గించుకోవాలో మీకు అర్థం కాదు గదా! అందుకనేసి పైనుంచి అలవాటు చేసుకోండి. పైనుంచి అలవాటు చేసుకోవడమే కరెక్ట్ పద్ధతండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఇవంతా కట్ చేసేస్తున్నా. ఓకేనండి. ఓకేనండి. ఫ్రంట్ గూడా కటింగ్ అయిపోయింది. ఇక్కడొచ్చేసి ఒక కొలత ఇప్పుడే నేను షేప్ పెట్టి కట్ చేసేస్తానండి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఉంది కదా! డాట్ కుట్టంగా 3 ఇంచెస్ నుంచి చివరి వరకు ఎంతుంది? 9.5 ఉందండి. ఇలాగ ఒకేసారి షేప్ పెట్టి కట్ చేసి మనం హ్యాండ్స్‌కెళ్ళిపోదాం. 9.5 గదా! చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ప్లస్ ఇదంతా కూర పార్ట్ గదా! మనకు బ్యాక్ పార్ట్‌కి హ్యాండ్స్‌కి ఉంటదనేసి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి. ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచెస్, బ్యాక్ వచ్చేసి 3 ½ అండి. ఇక్కడ మిడిల్‌లో వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్. ఈ మూడిటిని కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. పొడవెంతంటే 9.5 గదా! 9.5 ప్లస్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోండి. దానివల్ల ప్రాబ్లమ్ ఏమి లేదు. కొంచెం అంటే మీకు సైడు కొంచెం ఎక్సెస్ ఉన్న ప్రాబ్లమ్ లేదు గదా! అందుకోసమండి కొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాం. ఇక్కడ చూడండి కట్ చేసేసాను రెండిటిని. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఆ విధంగా ఘాటు పెట్టేసాను. ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ కోసం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసేసాను. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. నేనొచ్చేసి ఫస్ట్ ఈ హ్యాండ్ కట్ చేసి తర్వాత ఈ క్లాత్ తీసుకెళ్ళి దీని మీద పెట్టేసి కట్ చేసుకుంటానండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి హ్యాండ్ ఖర్చులతో కలిపేసి 9:30కి మార్క్ చేస్తున్నానండి. అదే 9:30 ఇటువైపున గూడా మార్క్ చేసేసాను. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా స్కేల్ తోటి లైన్ డ్రా చేసేసానండి. ఇక్కడొచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నా. చూడండి.
మార్క్ చేసుకున్నట్టుగా ఒక లైన్ డ్రా చేస్తానండి. ఇక్కడ వచ్చేసి కింద వైపున వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు అండి. ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 14. ఇందులో సగం ఎంత 7 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేస్తున్నానండి. ప్లస్ ఖర్చు ఇక్కడ నుంచి గమనించండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. హ్యాండ్ షేప్ ఈజీగా ఏ విధంగా తీయాలో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వచ్చేసి ఒక పావించి ఈ విధంగా డౌన్ పెట్టేసి ఇక్కడ నుంచి పావించులోకి ఈ విధంగా కలిపేసి ఇక్కడ నుంచి ఇందులో కలిపేసి ఇక్కడ నుంచి చూడండి ఒక పావించు కంటే తక్కువ ఉంది. గమనించారా? పావించు కంటే తక్కువ విధంగా డౌన్ చేసుకుంటూ వెళ్ళడమేనండి. ఇంతేనండి పర్ఫెక్ట్ షేప్ కటింగ్ అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు తీద్దామండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా మిడిల్కి, అక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో 6 ఇంచెస్, అందులో సగం అంతా 3 ఇంచెస్ అండి. అక్కడికి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అండి, చిన్న సైజే కదా, ఒక 1/2 ఇంచ్ ఆ విధంగా చంకలోతు మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ గమనించండి, స్టార్టింగ్ తీసేటప్పుడు సన్నగా రావాలండి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, అందులో కలిపేసి అక్కడ నుంచి ఈ 1 ఇంచ్ ఉంది కదండి, ఈ 1 ఇంచ్లో కలిపేయాలండి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాం. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఈ విధంగా ఘాటు పెట్టి రన్నర్తో మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో హ్యాండ్ కూడా కట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇంకో హ్యాండ్ కూడా కట్ చేసేసాను అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం కింద వైపున కూడా మార్కింగ్ పడాలి కదా, ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇదిగోండి ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్స్, ఇది షేప్ పట్టేయండి. ఇక్కడ చూడండి 2 బ్లౌజులు కటింగ్ అయిపోయింది కదా. ఇందులో నుంచి ఒక బ్లౌజ్ని నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది ఫస్ట్ మీకు చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుము పట్టి కుట్టుకుందామండి. ఈ విధంగా 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ విధంగా పై వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత చివరి వైపున ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి పైనుంచి మళ్ళీ ఒక అన్న కుట్టేసుకుంటూ రావాలండి. ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ డాట్కి అక్కడి నుంచి ఆ విధంగా ఫోల్డ్ చేసేసి 1/2 ఇంచ్ అండి మార్క్ చేసేసుకొని ఎంత పొడవు పెట్టుకున్నామో అంతవరకు 2 కుట్లు వేసేయడమేనండి. ఖచ్చితంగా డాట్స్ అంటే 2 కుట్లు వేయాలండి. ఒక వైపున కుట్టేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇంకొక డాట్ని కుట్టేస్తున్నానండి. చూడండి ఇటువైపున కూడా 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఎంత పొడవు మార్క్ చేసుకున్నాం అంతవరకు. ఇదంతా కూడా రన్నర్తో మార్క్ చేసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుందండి. అందుకోసం ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి కూడా పట్టీని కుడుతున్నానండి, హ్యాండ్ పట్టీని. చూడండి ఈ విధంగా పై వైపున పెట్టేసి పాదం గ్యాప్ తోటి ఒక కుట్టుకుంటూ వచ్చాను. ఒక హ్యాండ్కి అయిపోయింది, సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్కి కూడా చూడండి. నేను చూడండి మీరు గమనిస్తే ఆ పట్టీని కట్ చేసుకున్నాను 1 ఇంచ్ క్లాత్ని, దాన్ని వచ్చేసి ఒక వైపున ఫోల్డ్ చేయలేదు. గమనించండి ఏ విధంగా ఫోల్డ్ చేస్తానో చూడండి. ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఈ విధంగా ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఇక్కడ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసాను. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు కుడుతున్నానండి. ఓకేనా, ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకోవడమే కదా. అంతేనండి, ఒక హ్యాండ్కి కుట్టేసామా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున ఇంకో హ్యాండ్కి కూడా ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్కి వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాక మెయిన్ డాట్ అక్కడి నుంచి చూడండి 2.5 ఇంచులు పొడవండి. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 2.5 ఇంచులకి ఆ విధంగా మార్క్ చేసుకొని 2 కుట్లు వేసేసాను మెయిన్ డాట్. ఇప్పుడు కింద వైపు నుంచి పావు తక్కువ 2 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఇక్కడ కూడా 2 కుట్లు వేసేస్తున్నానండి. ఇంకా చంక వైపును కూడా గమనించండి, రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 2.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఇంకా కింద మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అంటే చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అండి. ఇక్కడ కూడా 2 కుట్లు వేసేసాను. ఇంకా షేప్ పట్టీని జాయిన్ చేసేస్తున్నానండి. చూడండి ఈ షేప్ పట్టీని జాయిన్ చేసేటప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. మళ్ళీ పైనుంచి ఒక అన్న కుట్టేసేసుకోవడం అండి. ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసాను. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మెయిన్ డాట్ని కుడుతున్నానండి. చూడండి 2.5 ఇంచులు పొడవు పెట్టుకొని ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. ఇక్కడ వచ్చేసి కింద వైపు నుంచి 1.5 అండి, పావు తక్కువ 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అండి. ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. ఇప్పుడు చంక వైపుని కూడా చూడండి, రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా, అక్కడి నుంచి 2.5 ఇంచులు అండి.
ఇప్పుడు మెయిన్ డాట్ నుంచి 2 ఇంచులు అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా అన్నిటికీ డాట్స్ కుట్టేసాను. దీనికి కూడా వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేసేస్తున్నానండి. 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలండి, పాదం గ్యాప్ తోటి అట్లా కుట్టుకోకూడదు. డాట్స్ అంటే ఓకే కానీ పాదం గ్యాప్తో కుట్టుకోవాలి. వీటిని వచ్చేసి షేప్ పట్టిని మాత్రం 1/2 ఇంచ్ అండి. ఈ విధంగా పైనుంచి కూడా కానకు కుట్టేసేసాను. ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కూడా కట్ చేసేసానండి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2 ఫ్రంట్ పార్ట్లని షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా పెట్టేసి 2 కుట్లు వేసేసేయాలి. చూడండి ఒక కుట్టేసేసాను కదా, మళ్ళీ ఇంకో కుట్టేసేస్తున్నానండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేద్దామండి. చూడండి ఇక్కడ ఏమైనా కొంచెం ఎక్సెస్ ఉందా అని గమనించుకొని అది క్లాత్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ని జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడాను ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి, ఒకటి కాదు. ఇప్పుడు ఒక వైపున వచ్చేసి 2 కుట్లు వేసేసాం కదా, సేమ్ ఇంకో వైపున కూడా ఒక 2 కుట్లు వేయాలండి. చూడండి ఇది 2x2 ముక్క కాబట్టి సాగదీసి పట్టుకోకూడదండి. జాగ్రత్తగా సైడ్కి తిప్పుకుంటూ కుట్టుకోవాలి. అంతేనండి. షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ చేసేస్తున్నాను. అంటే ఒక వైపున వచ్చేసి 2 హ్యాండ్స్ని జాయిన్ చేసేసానండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేస్తున్నానండి. ఇక్కడ ఎక్సెస్ ఉంటుందా షోల్డర్ వైపున చెక్ చేసుకోవాలండి. మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు, షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ కానీ కొంచెం క్లాత్ ముందుకి వెనక్కి ఉండే ఛాన్స్ ఉంటుంది. అది సరి చేసుకోవాలండి. ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట ముందుగానే. లేదు కట్ చేసేసాం కదా యాజ్ ఇట్ ఈస్గా పెట్టి కుట్టేసుకోవడమే కదా అనుకోకూడదు. ఇట్లా ఏమైనా ఎక్సెస్ క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకొని ఈ హ్యాండ్ జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఇంకొకటి కూడా హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అవ్వచ్చింది. ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసేస్తానండి. అంతేనండి. చూడండి చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు గమనించండి, మెయిన్ ఇది రన్నర్తో మార్క్ చేస్తున్నాను కదా ఫ్రంట్కి బ్యాక్కి. ఆ విధంగా పట్టేసుకుంటే కింద షేప్ పట్టి ఎంత ఫోల్డ్ చేయాలనేది మనకు అర్థమవుతుందండి. ఎంతవరకు ఎక్సెస్ ఉందో అదంతా మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి షేప్ పట్టికి. చూడండి ఇక్కడ గమనించండి, ఇది ఫోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టిని తీసుకొచ్చి ఎంత పొడవు ఉందో ఫ్రంట్ మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఈ పద్ధతి వల్ల ఏంటి యూజ్ అండి అనుకోవచ్చు. సైడ్ వచ్చేసి హెచ్చు తగ్గులు రావు, ప్లస్ చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటుందండి. చంక దగ్గర కూడా హెచ్చు తగ్గులు రావు. అందుకోసం ఈ పద్ధతి ఫాలో అవ్వండి. చూడండి ఒకవైపున కుట్టేసాను కదా, షేప్ పట్టిని ఫోల్డ్ చేసేసాను. అదేవిధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు చూడండి మెయిన్ గమనించండి, ఇక్కడ మార్కింగ్ లేదు కదా, అందుకనేసి షేప్ పట్టికి మార్కింగ్ లేదు కదా, పైనుంచి చంక దగ్గర నుంచి మార్క్ చేసేసుకోవాలి. మనకు నడుము కొలత అంతా 7.5 అండి. 7.5 మార్క్ చేసుకొని ముందు ఎక్సెస్ అంతా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇటువైపుని కూడా గమనించండి, కొంచెం ఎక్సెస్ ఉంది కదా, ఇది కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీనికి ఉక్సులు పెట్టి కుట్టేస్తున్నానండి. ఫస్ట్ పై వైపుని ఈ విధంగా పెట్టేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. కింద వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ కట్ చేసి మళ్ళీ పైనుంచి ఒక అనకు కుట్టేసేయడమేనండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేసేయడమేనండి. ఉక్సులు పట్టీకి అయితే ఒక కుట్టేస్తాము, షేప్ పట్టీకి అయితే 2 కుట్లు వేస్తాం కదా. ఈ కింద వైపున క్లోజ్ పార్ట్ని కూడా ఆ విధంగా క్లోజ్ చేసేస్తానండి. ఇప్పుడు చూడండి షేప్ పట్టీని లోపల వైపున పెట్టేసి ఫస్ట్ ఒక పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఆ తర్వాత వచ్చేసి ఇది పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి ఫోల్డ్ చేసేసి ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఆ తర్వాత మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ అంతటిని కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ మీద ఉక్సులు పట్టీ పెట్టేసి ఒకసారి చెక్ చేసుకోవాలని ఎక్సెస్ ఉందా అని. కొంచెం ఉక్సులు పట్టీ ఎక్సెస్ ఉంటే అది కట్ చేశానండి. ఇది వచ్చేసి 1.5 ఇంచులండి. ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని నెక్కి వచ్చేసి మెడపట్టి కుడుతున్నాను. ఈ విధంగా పై వైపుని పెట్టేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఇది కూడా చాలా సింపుల్ అండి. ఈ మెడపట్టి కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి సన్నగా కావాలా, కొంచెం లావుగా కావాలా, ఎంత ఫోల్డ్ చేయాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతాననేది గమనించండి. ఈ కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం వచ్చేసి ఘాట్లు పెట్టేసుకుంటూ రావడమేనండి. చూడండి చివరి వరకు ఈ విధంగా ఘాట్లు పెట్టేసి ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతాననేది ఇక్కడ గమనించండి. చూడండి అంటే ఈవెన్గా ఉంటుందండి. ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ అట్లా ఉండదనమాట. టోటల్ మెడపట్టి హెమ్మింగ్ చేసే ఎంత వెడల్పు మనం కుట్టుకోవాలనేది ఇప్పుడు మన చేతుల్లో ఉంటుంది.
చూడండి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఒక పావించ ఇంకా సన్నగా అడుగుతారు కొంతమంది, వాళ్ళ ఇష్టాన్ని బట్టి కూడా మనం కుట్టేసేయచ్చు. చూడండి ఒకేలాగుందిగా ఈవెన్గా, ఇంకా అదంతా ఫోల్డ్ చేసి కుట్టేయడం వల్ల, హెమ్మింగ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. చూడండి ఇటువైపున లోపల వైపున ఈ విధంగా కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంటుందండి. ఇదంతా కట్ చేయాలి. కట్ చేయకుండా ఫోల్డ్ చేస్తే ఈ ఖర్చు అంతా బయటకు కనిపిస్తుందండి, అది బాగుండదు. అందుకనేసి కుట్టు చివరాఖరికి కాకుండా కుట్టు కంటే కొంచెం ముందుగా కట్ చేసేయాలి. ఇంకెక్కడ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి రన్నర్తో మార్కింగ్ ఉంది, ఫ్రంట్కి వచ్చేసి మార్కింగ్ ఉంది కదా. ఇదంతా పిన్నీసులు పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. ఈ పిన్నులు పెట్టేసుకుంటే ఒకసారి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకుంటానండి, ఏమన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఇప్పుడే అర్థమైపోతుంది. ముందు కుట్టుకొని తర్వాత కుట్లు ఇప్పుకోవడం కంటే ఇదే బెస్ట్ కదా. చూడండి ఈ విధంగా పెట్టేసి సైడ్ జాయింట్ చేస్తున్నాను. చంక వైపున కూడా పిన్ పెట్టేసుకున్నానండి. క్లాత్ కుట్టేటప్పుడు మనకి కొంచెం జరుగుతుంది కదా, అక్కడ ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా రాదు, అందుకోసం అండి. హ్యాండ్ దగ్గర వచ్చేసి క్లాత్ ఫోల్డ్ చేసేసుకున్నాను. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్కేల్తో చూడండి, కొత్త వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం ఇట్లా చూపిస్తున్నానండి. ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసేసుకొని మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమేనండి. మళ్ళీ పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఒక కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా 3 లేదా 4 కుట్లు ఖచ్చితంగా వేయాలి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. అయితే కొత్త వారు కూడాను చక్కగా నా మెథడ్లో కట్ చేసేసి ఈజీగా ఉంటుందండి. సైడ్ జాయింట్ చేయడం ఎట్లా అనేది డౌట్లు ఏమీ ఉండదనమాట. అందుకనే కటింగ్లోనే అన్నీ చెప్పేస్తున్నాను. ఇంకా మీరు కనుక ఇంకొంచెం ఓపిక చేసుకొని స్టిచ్చింగ్ వీడియో కూడా చూసారంటే ఇంకా మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతే చూడండి, ఒకవైపున అయిపోయింది కదా సైడ్ జాయింట్ చేయడం. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా సైడ్ జాయింట్ చేస్తున్నానండి. చూడండి ఎవరికో ఒకరికి ఇద్దరికి తప్పితే ఒక కుట్టు తీయడము ఒక కుట్టు వేయడంలో ఫిట్టింగ్ వచ్చేస్తుందండి. అంతే తప్పితే ఇంకా పెద్ద ప్రాబ్లం అనేది ఏమీ రాదు. దాని గురించి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ముందుగానే చెప్తున్నానండి. అయ్యో కొంచెం టైట్ అన్నారు లేకపోతే కొంచెం లూజ్ ఉంది అంటే పర్వాలేదండి, అట్లాంటి కంప్లైంట్స్ స్టార్టింగ్ వాళ్ళకి కామనే అనమాట. దాని గురించి ఆలోచించకుండా మీరు ఎవరికైనా కస్టమర్స్ వచ్చిన వాళ్ళకి కాదనకుండా కుట్టండి. చూడండి ఈ విధంగా ఈ క్లాత్ అంతటిని సైడ్ ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఫినిషింగ్ ఎంత చక్కగా వచ్చిందో కుట్టు కూడా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తారు కదా ఎంత సింపుల్గా పర్ఫెక్ట్గా అయిపోయిందో. ఇదంతా కూడాను నెక్ వైపునంతా కూడాను ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.